పాపాన్ని విడిచిపెడు. పాపపు క్రియలు, హేయపు క్రియలు, అక్రమ క్రియలు, లోకపు క్రియలు, సినిమాల్లో భయంకరమైన లోకపు మత్తులో ఉన్న క్రియలన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగు. ఫస్ట్ దేవుని వైపు తిరగడం నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో ఆటోమేటిక్గా నీ చిగురు అలాగా నువ్వు అలా ఎదగడం ప్రారంభిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతిమంతుడిని ఒలీవ చెట్టుతో పోల్చాడు. దేంతో పోల్చాడు? ఒలీవ చెట్టు ఎలాగుందో చెప్పనా? 15 మోరల ఎత్తు నీరు వచ్చిందట భూమి మీద ఒకప్పుడు. సుబ్రాజ్పేట కూడా మునిగిపోయింది. 15 మోర్ల నీరు అంటే భూమి మీద ఉన్న గొప్ప పర్వతాలు సహితం మునిగిపోయినాయి. ఈ 15 మోర్ల నీళ్లు, ఆకాశ తూములు, భూమి మీద ఉన్నటువంటి ఈ జల సంపద అంతా ఒక్కసారి విరుచుకుపడి ఈ భూమి అంత నీటితో నిండిపోతే ఆ నీటిలో సైతము చచ్చిపోని మొక్క ఏదైనా ఉంది అంటే అది ఒలీవ చెట్టు మాత్రమే. హల్లెలూయా. అలాంటి ఒలీవ చెట్టు నువ్వు